ఈ నెల 10, 11 తేదీల్లో జరిగే ఫ్లెమింగ్ ఫెస్టివల్కు ఆహ్వానిస్తూ తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ఎమ్మెల్యే నెలవల విజయశ్రీతో పాటు జిల్లా స్థాయి అధికారులు, కాలేజ్ విద్యార్థులు పాల్గొన్నారు. పక్షుల జీవ వైవిధ్యాన్ని ప్రజలకు తెలియజేయడమే ఫ్లెమింగ్ ఫెస్టివల్ ఉద్దేశమని ఎమ్మెల్యే తెలిపారు. పర్యాటకులకు అనుకూలంగా వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ ఫెస్టివల్ సందర్భంగా 2 రోజుల పాటు కాలేజ్ గ్రౌండ్లో సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయని వెల్లడించారు. 11 జనవరి దారికి సూళ్లూరుపేటలో ఘనంగా జరగబోతున్నాయి. దీనిలో భాగంగా మన పులికాట్ అండ్ అదేవిధంగా నెలపట్టు బర్డ్ శాంక్చురీ విజిటర్స్కి ఈ 2 days ఫ్రీగా మనం ఓపెన్ చేస్తాము. దాదాపు ఒక 200 స్పీషీస్ పైన రకాలు పక్షులు ఈ ఏరియాలో కనిపిస్తాయి. అదేవిధంగా ఒక 50 రకాల పైన మైగ్రేటరీ పక్షులు ఇక్కడికి రావడం జరుగుతాయి. ఇప్పటికే ఒక 10,000 to 15,000 ఫ్లమింగోస్ ఇక్కడ ఈ ప్రాంతానికి రావడం జరిగింది. సో ఒకవేళ ఫ్లమింగో చూడాలంటే మీరు గుజరాత్ కానీ రాజస్థాన్ కానీ వెళ్ళాల్సి వస్తుంది. కానీ ఇక్కడ మన ఆంధ్రాలో సూళ్లూరుపేటలో ఈ ఎవ్రీ ఇయర్ ఈ ఫ్లమింగో రావడము, దాన్ని ఒక పండుగగా మనం చేసుకోవడము చాలా గర్వంగా ఉంది. సో దీంట్లో భాగంగా కొన్ని యాక్టివిటీస్ బర్డ్ వాచింగ్ కానీ అదేవిధంగా ఎదురు చూస్తున్న ఫ్లెమింగో ఫెస్టివల్ స్టార్ట్ అవుతుంది. 10వ తారీఖు 11వ తారీఖు 2 రోజులు మనకు ఫ్లెమింగో ఫెస్టివల్ మన సూళ్లూరుపేట నియోజకవర్గంలో గతంలో ఏ వెన్యూలో అయితే జరిగిందో అక్కడే స్కూల్ గ్రౌండ్ లోనే మనకి ఈసారి కూడా ఫ్లెమింగో ఫెస్టివల్ జరగబోతుంది. ముఖ్యంగా సూళ్లూరుపేట నియోజకవర్గ ప్రజలు గతంలో ఆగిపోయిన ఫ్లెమింగో ఫెస్టివల్ ని చేయమని నన్ను చాలా మంది కూడా లాస్ట్ ఇయర్ రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఆ రిక్వెస్ట్ మేరకు మనము కలెక్టర్ గారిని అలాగే మన ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని కలిసి ప్రపోజల్స్ ఇవ్వడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు పాజిటివ్ గా రియాక్ట్ అయ్యి ఖచ్చితంగా ఫ్లెమింగో ఫెస్టివల్ అద్భుతంగా చేద్దామని గతంలో